ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా సోమవారం హర్యానా స్టీలర్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 21 పాయింట్ల తేడాతో కనీస పోటీ కూడా ఇవ్వకుండా దారుణంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అటు రైడింగ్లో ఇటు డిఫెండింగ్లో దాదాపు అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తెలుగు టైటాన్స్ కోచ్ కిషన్ కుమార్ హూడా గారు మరియు కెప్టెన్ విజయ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. అయితే కిషన్ కుమార్ హూడా గారు తెలుగు టైటాన్స్ ఓటమిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మన తెలుగు టైటాన్స్ గురించి ఏమన్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ కోసం మరియు తెలుగు టైటాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కిషన్ కుమార్ హూడా గారిని ఒక రిపోర్టర్ ఇలా అడిగారు. లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ హర్యానా స్టీలర్స్ ని 22 పాయింట్లతో ఓడించారు. ఇప్పుడు ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ తెలుగు టైటాన్స్ ని 21 పాయింట్ల తేడాతో ఓడించారు. ఇంతటి భారీ తేడాతో ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటని మీరు అనుకుంటున్నారని రిపోర్టర్ అడగగా దానికి సమాధానంగా హూడా గారు, చూడండి, ఈ రోజు ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ చాలా బాగా ఆడింది. నేను ముందుగానే చెప్పాను, ఒక టీం డిఫెన్స్లో రైడింగ్లో కాన్ఫిడెన్స్గా ఆడితే ఆ జట్టును ఓడించడం కష్టం. హర్యానా స్టీలర్స్ చాలా స్ట్రాంగ్ జట్టు. వాళ్ళు ఇవాళ ఫుల్ కాన్ఫిడెన్స్తో మాకంటే బాగా ఆడారు అని చెప్తూ, మేము హర్యానా స్టీలర్స్ని గత మ్యాచ్లో 22 పాయింట్లతో ఓడించాం. అండ్ ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ మమ్మల్ని 21 పాయింట్లతో ఓడించారు. రెండు కూడా సమానం అయిపోయాయి. ఒక్క పాయింట్స్ డిఫరెన్స్ ఇరు జట్ల మధ్య ఉంది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో రిపోర్టర్ ఇలా అడిగారు, సార్, మనం ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుంచే డిఫెన్స్లో హర్యానా స్టీలర్స్కి చాలా లీడ్ ఇచ్చేశాం. అదే ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని మీరనుకుంటున్నారా అని అడగగా దానికి కిషన్ కుమార్ హూడా గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీరు చెప్తున్నది కరెక్ట్. ఈ మ్యాచ్లో మా డిఫెండర్లు రైడర్లు తేలిపోయారు. మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ 10 నిమిషాలలో మా డిఫెండర్లు ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు. హర్యానా స్టీలర్స్ రైడర్స్కి విచ్చలవిడిగా టచ్ పాయింట్లు బోనస్ పాయింట్లు ఇచ్చేశారు. వాళ్ళు బోనస్ కొడుతున్నప్పుడు కానీ రన్నింగ్ హ్యాండ్ టచ్కి ప్రయత్నించినప్పుడు కానీ మా డిఫెండర్లు కనీసం ట్యాకిల్ ఇనిషియేట్ కూడా చేయలేకపోయారు. అలాంటి సమయంలో ఆత్మవిశ్వాసంగా ఉండి ఫైటింగ్ స్పిరిట్ని చూపలేకపోయారు. యాంకిల్ హోల్డ్ కానీ టై హోల్డ్ కానీ రిస్ట్ హోల్డ్ కానీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో రిపోర్టర్ ఇలా అడిగారు, సార్, రాబోయే మ్యాచ్లలో ఈ ఓటమి ఏమన్నా ప్రభావం చూపనుందా అని అడిగిన దానికి కిషన్ కుమార్ హూడా గారు నెక్స్ట్ మ్యాచ్ని ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మ్యాచ్లలో ఈ మిస్టేక్స్ని జరగకుండా చూసుకుంటాం. ఈ మ్యాచ్లో జరిగిన అన్ని తప్పులను కూర్చొని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. మళ్ళీ డ్రాయింగ్ బోర్డు మీదకు వెళ్ళి అన్ని స్ట్రాటజీస్ని రీథింక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కోచ్ కిషన్ కుమార్ హూడా గారు టీంలో కాన్ఫిడెన్స్ నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాబోయే మ్యాచ్లలో తెలుగు టైటాన్స్ ఎలా ఆడుతుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటని మీరనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లోని హైలైట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రో కబడ్డీ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.